ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్నటువంటి ఏపీ ఫార్మసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఈ ఎన్నికలకు ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభమైంది. 15 సంవత్సరాల తర్వాత అనేక అవంతరాలను, అక్రమార్కులను ఎదుర్కొని ఈ ఎన్నికలకు శంఖారావం ఊదడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎంఫార్మసీ, బీఫార్మసీ ఉన్నత చదువులు చదివి గతంలో యువజన విద్యార్థి ఉద్యమాల్లో, వామపక్ష విద్యార్థి యువజన ఉద్యమంలో పనిచేసి ప్రజల పట్ల, ప్రజారోగ్యం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఉన్నటువంటి వారు ఈరోజు పోటీ చేస్తా ఉన్నారు. అందులో ఫార్మసీ ఎన్నికలకు పోటీ చేసేటువంటి వాళ్ళలో పెంచల నరసింహులు యొక్క బ్యాలెట్ నెంబర్ 6, అదేవిధంగా కూటం జగదీష్ బ్యాలెట్ నెంబర్ 10, బొర్రా దేవేంద్ర నాయక్ బ్యాలెట్ నెంబర్ 14, ఆర్ ప్రకాష్ రావు బ్యాలెట్ నెంబర్ 27, శ్రావణ్ కుమార్ బ్యాలెట్ నెంబర్ 28, షేక్ హసన్ బ్యాలెట్ నెంబర్ 32. ఈ 6 మంది ఒక ప్యానల్ గా ఏర్పడి నిరుద్యోగుల వాయిస్ను, అదేవిధంగా ప్రజారోగ్యం యొక్క వాయిస్ను, మెడికల్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అదేవిధంగా మెడికల్ ఏజెన్సీలు చేస్తున్నటువంటి దురాఘాతాల పైన కత్తిగట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలనే ఒక మంచి లక్ష్యంతో వీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వీరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తా ఉంది. వీరి ఎన్నిక కావడం కోసం వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అవి అక్రమార్కుల పరం కాకుండా నిజమైనటువంటి ఫార్మసిస్టులతో ఓట్లు వేయించడానికి కావాల్సినటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టమని చెప్పేసి పిలుపునిస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 60,000 మంది ఫార్మసిస్టులు ఏదైతే ఓటర్స్ గా ఉన్నారో ఈ ఓట్లు స్వేచ్ఛగా వినియోగించుకొని ప్రజారోగ్యాన్ని కాపాడేటువంటి ఈ ప్యానల్ కు మీ యొక్క ఓటును వేయాలని చెప్పేసి మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 6 మంది నాకు గత 10-15 సంవత్సరాల కాలంగా వివిధ సందర్భాల్లో, వివిధ ఉద్యమాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో తారసపడి మంచి లక్ష్యాలు, ఆశయాలతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీరికి ఓటు వేయడం ద్వారా ఈ రోజు వైద్యం అనేటువంటిది మాఫియాగా మారుతున్నటువంటి నేపథ్యంలో, మెడికల్ అనేటువంటిది బోగస్ హబ్బుగా మారుతున్న నేపథ్యంలో దీన్ని నివారించడానికి, ప్రజారోగ్యాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అక్రమార్కులకు చెక్ పెట్టాలంటే ఈ 6 మందికి ఉన్నటువంటి జేఎస్ కి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.